23వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో, గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలంచి కన్ను మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మానవులను రక్షించడానికి పరలోకం నుండి తండ్రి చేత ఈ లోకానికి పంపబడి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి చివరి దినాల్లో, అంటే సిలువ మోస్తున్నటువంటి చివరి గడియలు, ఆయనను అనేక మంది వెంబడించారు. జనసమూహం. వారిలో కొంతమంది స్త్రీలు వాళ్ళ గుండెలు బాదుకుంటూ దుఃఖిస్తూ యేసు ప్రభువుని వెంబడించారు. వాళ్ళైతే గుండెలు కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు, కానీ ప్రభు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన ముఖంలో ఏమాత్రం చింత లేదు, ఆయన ముఖంలో ఏమాత్రం దుఃఖం లేదు. ఆయన చాలా హ్యాపీగా, సంతోషంగా సిలువను మోస్తూ ఉన్నాడు. ఆ శిక్షను భరిస్తూ ఉన్నాడు సంతోషంగా. ఎందుకంటే దానిని భరించడానికే వచ్చాడు. మానవులమైన మన యొక్క పాప పరిహారము నిమిత్తమని తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకోవడానికే ఇష్టపడి వచ్చాడు. సమస్తము ప్రభువుకి తెలియచేయబడింది.
తండ్రి తెలియజేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషంగా వచ్చాడు. ఆయన సంతోషంగానే సిలువను మోస్తూ ఉన్నాడు. తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. తలంతా ఎంతో బాధ, అయినా సంతోషంగానే ఉన్నాడు. రక్తం కారుతానే తనలో. వీపంతా కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు. నాగటి చాళ్ళ వలె దున్నబడ్డాడు. వీపంతా రక్తం కారుతా ఉంది, అయినా పట్టించుకోలే. దానిని భరిస్తూనే ఉన్నాడు. ఏమాత్రము దుఃఖము, వేదన ఆయన ముఖంలో లేదు. భయంకరంగా అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. అయినా వాటన్నిటిని పట్టించుకోలేదు. సంతోషంగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ సిలువను మోస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేము యొక్క తిన్నని వీధుల్లో భయంకరంగా సిలువ మ్రానును ఆయన మీద పెట్టి మోయించుకొని తీసుకొస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి ఆయన ఆగి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తున్నటువంటి స్త్రీల వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. నా కోసం ఎందుకు ఏడుస్తారు మీరు? నేను చాలా సంతోషంగా నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తా ఉన్నాను. మీరెందుకు నా కోసం దుఃఖిస్తారు, ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. ఎందుకు ఏడవాలో చెప్పాడు. ఎందుకు ఏడవాలంటే, ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు. సంతోషం లేని గొడ్రాలే మేలు. బిడ్డలు కననటువంటి గొడ్రాలే మేలు. బిడ్డలకు పాలియనటువంటి, బిడ్డలు కనని బిడ్డలకు పాలివ్వనటువంటి ఆ యొక్క స్త్రీలే మేలు అనే విధంగా శ్రమ రాబోతుంది అని చెప్పాడనమాట. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతురు. పరిగెత్తి కొండల దగ్గరికి పోయి పర్వతాల దగ్గరికి పోయి, ఈ బాధ మేము భరించలేకపోతున్నాము, మా మీద పడండి, మమ్మల్ని లేకపోతే మమ్మల్ని కప్పండి, మమ్మల్ని దాచిపెట్టండి అని వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారంట. అంటే అంత భయంకరమైన శ్రమ రాబోతా ఉంది, అంత భయంకరమైన శిక్ష, శ్రమ, శిక్ష రాబోతా ఉంది. మరలా ఇంకొక విషయం చెప్పాడు. వారు పశ్చిమ రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాడు. ఇక్కడ పశ్చిమ రాను వచ్చి తనను గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పశ్చిమ రాను ఎవరు? జీవం కలిగిన ప్రభు అన్నమాట. జీవం కలిగిన నా పట్లే వీళ్ళు
ఇంత భయంకరంగా చేస్తున్నారే, పాపం చేసి జీవాన్ని కోల్పోయినటువంటి ఈ యొక్క ఎండిపోయినటువంటి ఈ ప్రజల విషయమై ఇంకా వీళ్ళు ఏం చేస్తారో, ఎంత భయంకరంగా చేస్తారో అని ప్రభు చెప్పాడనమాట. ఏమిటి అసలు ఇదంతా? ప్రభు అలా చెప్పడానికి దాని వెనక ఉన్న విషయం ఏమిటి? 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు. ఎందుకు అలాగా స్త్రీలతో దుఃఖిస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తున్న స్త్రీలతో ఆ 3 ఉపమానాలలాగా ఆయన ఆ సంగతులు ఎందుకు చెప్పాడు? చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఇదనమాట సంగతి. ఆ స్త్రీలతో ఆ 3 ఉపమానాలు ఎందుకు చెప్పాడు అంటే, యెరూషలేమును శత్రువులు ముట్టడించి చుట్టూ గట్టుగట్టి అరికట్టి ఆ యెరూషలేము నివాసులను నేల కలపబోతున్నారు. యెరూషలేము దేవాలయాన్ని రాయి మీద రాయి లేకుండా పడగొట్టబోతున్నారు. అది ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, శిక్ష అని ప్రభు దాని గురించి ఏడ్చాడు. అంటే ప్రభువే తల్లడిల్లిపోయాడు దాన్ని ప్రవచించేటప్పుడు. దానికి జరగబోతున్నటువంటి ఆ దుర్గతి, ఆ శిక్ష, ఆ శ్రమ, ఆ నాశనం గుర్తు చేసుకొని ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అంత భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని నా తండ్రి మీకు తెలియచేస్తే మీరు అంగీకరించడం లేదే. ఈ రోజైనా, ఈ నీ దినమందైనా, ఎవరి దినమంటది? ఆ రోజు యేసు ప్రభు యెరూషలేముకు జయప్రవేశం రోజున, అది ఎవరి దినమంట? యెరూషలేము దినమంట. ఈ నీ దినం, ఈ నీ దినమందైనను నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సందేశం వింటున్నప్పుడు అది నీ దినం, అది నీ దినం. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిన దినంగా నువ్వు దాన్ని ఎంచుకోవాలి, మర్చిపోబాకండి. ఆ రోజు అదే అంటున్నాడు వాళ్ళతో, నీవును ఈ నీ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు, ఎంతో మేలు. ఎప్పుడైనా సరే దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది నీ దినం. ఆ దినమున నువ్వు ఆ సందేశాన్ని గైకుంటే, ఒకవేళ హెచ్చరిస్తే ఆ హెచ్చరికలు స్వీకరిస్తే, గద్దిస్తే ఆ గద్దింపులు స్వీకరిస్తే అది నీకెంతో చెప్పండి ఎంతో మేలు. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గుర్తుపెట్టుకోండి, అది ఎంతో మేలు. కాబట్టి ప్రభువు అది ప్రవచిస్తూ ఏడ్చాడు. యెరూషలేము కాపురస్తులకు జరగబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష, అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం చదివాం. ప్రభువు చెప్పాడు, బిడ్డలు కనని గొడ్రాల యొక్క స్థితే మంచిగా ఉంటుందంట. ఆ రోజు బిడ్డలు కనకుండా, పిల్లలకు పాలివ్వకుండా ఉండే ఆ గొడ్రాలే మేలు అనిపిస్తుందంట. మామూలుగా గొడ్రాలకు చాలా వేదన ఉంటుంది. పిల్లలు కనని, బిడ్డలకు పాలివ్వని ఆ గొడ్రాలకి ఎంతో ఘోరమైన, భయంకరమైన వేదన ఉంటుంది. కానీ ఆ శిక్ష, ఆ శ్రమ వచ్చిన రోజున వారే మేలు అనిపిస్తుందంట. వాళ్ళ బిడ్డలు కనకపోవడమే మేలయింది. ఎందుకంటే ఎంత భయంకరంగా ఉండబోతుందంటే, అది వారు తల్లుల ఒడిలో ఉన్నటువంటి పాలు తాగుతున్న బిడ్డలను తల్లి ఒడిలో నుంచి లాగి వాళ్ళ ఎదుటనే కింద బొండకు వేసి కొట్టి చంపామని, కత్తితో నరికి చంపిన వాళ్ళు కొందరు, ఆ తల్లిని బిడ్డను నరికి చంపిన వాళ్ళు, గర్భిణీ స్త్రీల కడుపులు కోసి కడుపులో ఉన్న బిడ్డను లాగి కొట్టి చంపేటటువంటి భయంకరమైన, కిరాతకమైనటువంటి కార్యం. అది అష్షూరీయులు షోమ్రోనులో చేశారు. ఇప్పుడు షోమ్రోన్ అంటే ఇజ్రాయేలీలకు ముఖ్య పట్టణం, ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని అష్షూరు రాజులు పట్టుకున్నప్పుడు ఇజ్రాయేలీల పట్ల వాళ్ళు అలాగనే చేశారు, అతి కిరాతకంగా. ముక్కుకు హుక్కులు తగిలించి నగ్నంగా చేసి వాళ్ళ గుర్రాలకు కట్టుకొని వాళ్ళని పశువులను లాక్కోపోయినట్టు, జంతువులు లాక్కోపోయినట్టు లాక్కోపోయి వారిని స్థాన భ్రంశం చేశారు. వాళ్ళ ఉండే స్థలాల్లో నుంచి తీసుకొని పోయి ఎక్కడో అరణ్యములు, అడవుల్లో జంతువులను వదిలేసినట్టుగా వదిలేశారు. అందుకని యోనా నినివే పట్టణానికి పోలేకపోయింది. అందుకని అంటే ఆ షోమ్రోనుకి ముఖ్య పట్టణం నినివే పట్టణం అన్నమాట. యోనా అదంతా తెలుసుకొని ఆ నినివే పట్టణస్థులు రక్షించబడకూడదని పోలేదన్నమాట. అంటే వాళ్ళు చేసిన కిరాతకమైన పనులు. అదేవిధంగా రోమా సైన్యం యోధా దేశాన్ని ముట్టడించాయి, యెరూషలేమును ముట్టడించాయి. ప్రభువు చెప్పిన ప్రకారము కరెక్ట్గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యము చుట్టుముట్టింది. ఆ రోమా సైన్యాధిపతి టైటస్ చాలా కిరాతకుడని చరిత్ర చెబుతుంది. చాలా
కిరాతకుడు అంట, చాలా భయంకరమైన కిరాతకుడు. అతని ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి అన్నమాట. బిడ్డలను తల్లులతో పాటు నేల గలిపి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి రాయి మీద రాయి లేకుండా ఆ రాళ్లకున్నటువంటి బంగారంతా కూడా ఒలుచుకొని తీసుకెళ్ళిపోయారనమాట. భయంకరంగా యెరూషలేమును దేవాలయాన్ని కాల్చిపడేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవాలయం లేదు, యెరూషలేము దేవాలయం లేదు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి అయిన టైటస్ నాశనం చేసిన తర్వాత మరలా మందిరం కట్టబడలేదు. అయితే హెచ్కేల్ గ్రంథంలో రాయబడిన ప్రకారము ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చే లోపల యెరూషలేములో ఎక్కడైతే దేవాలయం ఉన్నదో అదే చోట్లో దేవాలయం కట్టబడబోతుంది. అయితే కొంచెము కొలతల మార్పుతో కట్టబడబోతుంది అని మనకు హెచ్కేల్ గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు అక్కడ డ్రోమ్ ఆఫ్ ది రాక్ అని ఒక మసీదు ఉందన్నమాట. యెరూషలేము దేవాలయం ఉన్న చోట ఒక మసీదు ఉంది. ఒక రోజున ఏదో ఒక దినమున మూడో ప్రపంచ యుద్ధం వచ్చి తీరుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు తన యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకొని ఆ డ్రోమ్ ఆఫ్ ది రాక్ని తీసేసి అక్కడ రాత్రికి రాత్రే వాళ్ళు దేవాలయం అంతా కట్టగలే అంత ఏర్పాటు చేసుకొని ఉన్నారంటే ఇప్పుడే. హల్లెలూయా. మొత్తం రెడీ చేసుకున్నారంట. మందసం కూడా ఎక్కడుందో కనిపెట్టుకొని రెడీగా పెట్టుకున్నారంట. మందసాన్ని ఆ లోయలో నుంచి తీసుకొచ్చి పెట్టారు. యేసు ప్రభువుని సిలువ వేసిన గొల్గొత కొండ గుహలో ఉందంట. ఏంది? మందసం. అతి శీఘ్రంగా ఒక్క రాత్రికి రాత్రి కట్టేస్తారని మన చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఆ రోమా సైన్యం చుట్టుముట్టి ప్రభు ప్రవచించిన ప్రకారము ఆ ప్రజలను నేల కలిపి, వాళ్ళ బిడ్డలను నేల కలిపి దేవాలయాన్ని తగలబెట్టి అంతా దోచుకొని పోయిన తర్వాత ఇంతవరకు మరలా దేవాలయము కట్టబడి అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. దాంట్లో నుంచి మీరు తప్పించుకోవాలంటే నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవాలని చెప్పింది. అదనమాట ప్రభువు చెప్పింది. అయితే ఆ రోజు రానే వచ్చింది. క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఆ కిరాతకుడు టైటస్ తన సైన్యాలతో చుట్టుముట్టి గట్టుగట్టి చుట్టూ నరికట్టి ఆ ప్రవచనం, ప్రభు చెప్పిన ప్రవచనం ప్రకారం అది జరిగింది. అయితే ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఎవరైతే వారి కోసం, వారి పిల్లల కోసం ఏడ్చారో వారికి దేవుడు ఒక దాగు చోటును ఏర్పాటు చేసి వాళ్ళను భద్రపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. ప్రతి సందర్భాన్ని చూడండి, ఆయనకు విధేయులైనటువంటి వారికి ఒక దాగు చోటు అనేది ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నాడు. లోకమంతటికి వచ్చింది దేవుని యొక్క ఉగ్రత. నోవహు జలప్రలయం. ఏంటది? నోవహు జలప్రలయం. అప్పుడు దేవునికి విధేయులైనటువంటి నోవహు కుటుంబాన్ని ఎక్కడ దాచిపెట్టాడు?
వాళ్ళ ద్వారానే ఒక ఓడను తయారు చేయించి దాంట్లో వాళ్ళని దాచిపెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకాలతో నాశనం చేసేటప్పుడు లోతుని, ఆయన భార్యని, ఇద్దరు కుమార్తెలను కేవలం అబ్రహాము యొక్క ప్రార్థన విజ్ఞాపనలు బట్టి వాళ్ళని బయటికి చేతులు పట్టుకొని మరి లాక్కొని వచ్చి వాళ్ళని ఒక పర్వతములో దాచిపెట్టడానికి దేవుడు వారికి సెలవిచ్చాడు. అయితే లోతు రిక్వెస్ట్ చేస్తాడు, ఆ పర్వతం దగ్గరికి మేము వెళ్ళలేము ఇప్పుడు, ఇదిగో దగ్గర ఈ సోయర్ అనే చిన్న ఊరుంది, అక్కడికి వెళ్తామని. సరే నీ ఇష్టం, వెళ్ళు త్వరగా, నువ్వు వెళ్ళకపోతే మేమేమి చేయలేము, అయితే వెనక్కి తిరగకుండా వెళ్ళమన్నాడు. అయితే లోతు భార్య అవిధేయురాలై వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, దేవుని ఉగ్రతకు గురైంది. అయితే నిజంగా అయితే కేవలం అబ్రహాము యొక్క ప్రార్థన విజ్ఞాపనలు బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తే, లోతు భార్య లోకాశ చావక వెనుదిరిగి లోకం వైపు చూసి దేవుని ఉగ్రతకు గురై ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి కూడా ఉప్పు స్తంభము అక్కడే ఉందంట. ఈ యెరూషలేము యాత్ర పోయే వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు అది కూడా చూపిస్తున్నారు. ఆ తర్వాత మనం చూస్తే 70 సంవత్సరాల కాలం యెరూషలేమును పాడుదిబ్బగా దేవుడు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన చిత్తానికి లోబడిన వాళ్లకు ఎక్కడ దాగుచోటు చూపించాడు? బబులోను దేశం. ఎక్కడ? బబులోను దేశం. బబులోను చెరలోనికి తీసుకొని పోయి బబులోను దేశాన్ని ఒక దాగు చోటుగా వాళ్ళకి పెట్టి వాళ్ళని అక్కడ భద్రపరిచాడు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని తిరిగి తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సందర్భంలో ఒక దాగు చోటు అనేది దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథంలో కూడా ఆ యొక్క యెజబెలు రాణి బయలుదేవత ప్రవక్తలను పోషించేటప్పుడు, ఇశ్రాయేలు ప్రవక్తలు చంపేటప్పుడు కూడా వాళ్ళ యొక్క భోజన వనరులపైన అధిపతి అయినటువంటి ఆ యొక్క వ్యక్తి ద్వారానే 50 మంది చొప్పున ఇశ్రాయేలు ప్రవక్తల్ని దాగు చోట్లో పెట్టి పోషించడం జరిగినట్టుగా రాయబడింది. దేవుడు ఒక దాగుచోటు, దేవుడే ఒక దాగుచోటు, ఆయన చేతులే ఒక దాగుచోటు. 32వ కీర్తన 7వ వచనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చదవండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. చప్పులు కూడా దేని చూసారా? కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నువ్వే, శ్రమలో నువ్వు నన్ను రక్షిస్తావు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయనకి విధేయులు అవుతారో వారికి ఆయనే దాగుచోటై ఆ భయంకరమైన శ్రమ లేక శిక్ష, ఆ ఉగ్రత నుండి ఆయన చెప్పండి రక్షిస్తాడు. హల్లెలూయా, ఆయన చేతిలో మనకు భద్రత. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నా. హల్లెలూయా. దేవుని యొక్క అరచేతుల్లోనే మనల్ని చెక్కుకొని మనలను ఆమెను దాచిపెట్టాడు, భద్రపరుచుతున్నాడు. దేవుని చేతుల నుంచి ఎవరు బయటికి తీసివేయగలరు, లాగగలరు? నెవర్, నో నెవర్. అదే సంగతి యేసు ప్రభువు కూడా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము. చప్పలు కొట్టు దేవుడు. మన దాగుచోటు మన ప్రభువే. ఆయనలోనే, ఆయన చేతుల్లోనే. అందుకనే మనలను, మన పిల్లలను మన దాగుచోటైన దేవునికి అప్పగించుకోవాలి. ఆయన చేతుల్లో చెక్కుకో ప్రభు అని మనవి చేసుకోవాలి. ఎవరు అపహరించలేని మీ చేతులకు మమ్మల్ని, మా బిడ్డల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు అని చెప్పి వినయముతో మనవి చేసి ఆయనకు అప్పగించుకోవాలి. వారికి ఆయనే దాగుచోటై ఆయన చేతుల్లోనే చెక్కుకొని ఆయన చేతుల్లోనే భద్రపరిచి దుష్టుడైన అపవాది చేతిలో పడకుండా, అలాగనే రాబోతున్నటువంటి మహా ఉగ్రత నుంచి కూడా తప్పించుకునేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన గొర్రెలమైనటువంటి మనకు, అంటే ఆయన సంఘానికి రాబోతున్నటువంటి మహాశ్రమలకు ముందు ఒక దాగుచోటు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రతి సందర్భంలో చూసాం. అదేవిధంగా ఈ భూమి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి. 7 ఏండ్లు విడవబడిన వారికి 7 ఏండ్లు మహాశ్రమలు. ఆ 7 ఏండ్లలో మొదటి 3.5 సంవత్సరం శ్రమలు, రెండవ 3.5 సంవత్సరం మహాశ్రమలు అన్నమాట. ఇవి విడవబడినటువంటి వారికి. అయితే ఆ మహాశ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండకుండా అది దాచిపెట్టబడుతుంది, ఒక దాగుచోటు. అదే మధ్య ఆకాశం. చప్పలు కొట్టి దేని మహిమ. అదే మధ్యాకాశం. సంఘము ఎత్తబడి హల్లెలూయా మధ్యాకాశములో మన ప్రియుడైనట్టు మన ప్రభుతో కూడా 7 సంవత్సరాలు మనం ఒక వివాహ విందులో ఉన్నట్టుగా ఆ యొక్క విందును మనము భుజిస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఆ విందు ఏదో కాదు, ఈ భూమి మీద మనం తినే ఆహార పదార్థాలు, వాటికంటే శ్రేష్టమైన భోజన పదార్థాలు కాదు. ఆయన మాటలే భోజనం, ఆయన ఉపదేశాలే ఆహారం. హల్లెలూయా. ఆయనతో 7 సంవత్సరాలు ఉండిపోతాం, ఆయన మాటలను భుజిస్తూ, ఆయన ఉపదేశాలను భుజిస్తూ, ఆయన ఆత్మను పానం చేస్తూ,
ఆయన సన్నిధి కాంతిలో పరవశిస్తూ 7 సంవత్సరాలు అక్కడ మనం ఉంటాం. నేను అంటాను అది ఒక దాగుచోటు సంఘానికి అని. హల్లెలూయా. కాబట్టి మహాశ్రమల కాలంలో మనకు ఒక దాగుచోటు ఉంది. అయితే ఆ దాగుచోటుకి ఎవరు అర్హులు అంటే సిద్ధపడినటువంటి కన్యకలు లాంటి వాళ్ళు మాత్రమే అర్హులు. 10 మంది కన్యకలలో 5 మంది మాత్రమే సరిగా సిద్ధపడ్డారు. వాళ్ళకు మాత్రమే ఆ భాగ్యం. సరిగా సిద్ధపడనటువంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. వాళ్ళకి శ్రమలు మహాశ్రమలు. అయితే ఈ విడిచిపెట్టబడిన వారికి యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించనటువంటి ఇశ్రాయేలీయులకు, యూదులకు ఆ మహాశ్రమల కాలము ఒక ధన్యకరమైనటువంటి సమయం. ఏమిటది? ఒక ధన్యకరమైన సమయం. ఎందుకంటే ఆ మహాశ్రమల కాలంలో వారు పశ్చాత్తాపడేటటువంటి ఒక అవకాశము ఉన్నట్టుగా మనకు బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఎలాగంటే కడవరి వర్షము వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ కడవరి వర్షం ఆ మహాశ్రమల కాలములో దేవుడు అనుగ్రహిస్తాడంట. చపలు కొట్టి దేవుడిని మహిమపరుస్తూ. ఇప్పుడు మనం తొలకరి వర్షాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ తొలకరి వర్షం. అయితే మహాశ్రమల కాలములో కడవరి వర్షం కురిసినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా దేవుడు పంపబోతున్నంట. దేవుడు ఏర్పరచబడి దేవుని యొక్క రాజ్యానికి ఏర్పరచబడిన వాళ్ళు లేక నియమించబడిన వాళ్ళందరి కోసం ఆ యొక్క అభిషేకం కుమ్మరించబడబోతుందని, వారిని బట్టి ఆ శ్రమల దినాలు, ఆ మహాశ్రమల దినాలు తగ్గించబడ్డాయని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే వారి నిమిత్తము ఆ దినాలు దేవుడు తగ్గించాడంట. ఆ నియమించబడిన వారి కోసం, అంటే మహాశ్రమలలో పశ్చాత్తాపడి పరలోక రాజ్యానికి వచ్చే వారి నిమిత్తము అవి తగ్గించబడ్డాయంట. 21వ వచనం నుంచి, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చపలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు దేవుడు తక్కువ చేశాడంట. ఆ నిత్య రాజ్యానికి ఏర్పరచబడిన వారిని ఒప్పించడానికి, పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఇప్పుడు మనలను ఒప్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అత్యధికంగా ఆ మహాశ్రమలో కుమరించబడి ఒప్పిస్తుందంట. అప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో 1,44,000 మంది క్రీస్తు కొరకు సేవకులై హతసాక్షులయ్యేదానికి లోకమంతా సిద్ధపడతారట. హల్లెలూయా. ఆ మహాశ్రమలలో రక్షించబడిన వాళ్ళు, అనగా తమను తాము ప్రభువుకి అప్పగించుకున్న వాళ్ళు, చావుకైనా తెగించిన వాళ్ళు, హతసాక్షులయ్యేదానికి తెగించిన వాళ్ళు, లోకమంతటా లెక్కించడానికి వీలు లేనంత మంది వాళ్ళు ఆ మహాశ్రమంలో నుంచి గొర్రెపిల్ల సింహాసనం ఎదుటికి వాళ్ళు వస్తున్నారని రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని చూస్తే
ఆ అధ్యాయం అంతా ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. నేను అది కేవలం చదువుతానంతే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా బాగా చదవండి. నేను చదివి ముగించేస్తానంతే. ఇప్పుడు నేను చెప్పిన సంగతులే మీకు నేను చదివి వినిపిస్తానంతే. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనస్సే గోత్రములో 12,000 మంది. సిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. వీళ్ళు ఇశ్రాయేలీల్లో 12 గోత్రముల్లో ఒక్కొక్క గోత్రములో 1200 చొప్పున 144,000 మంది ఆ మహాశ్రమలలో దేవునికి దాసులుగా వాళ్ళు హతసాక్షులయ్యేదానికైనా సిద్ధపడి వాళ్ళు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తారట. చమలు కూడా దేవుని మహిమపడతాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనపు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనపు చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుక వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చపలు కొట్టి దేవుని మహింపండి. హల్లెలూయా. ఇది మహాశ్రమలలో జరగబోయేది. ఇది ఎలా సాధ్యం? ఇది పరిశుద్ధాత్మ కడవరి వర్షము ద్వారా సాధ్యమైంది. దేవుడు అలాగూ కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడు. హల్లెలూయా. మనం తొలకరి వర్షాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కడవరి వర్షం రాబోతుంది. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళందరినీ పోగు చేస్తారు. హల్లెలూయా. దేవుడు తన దూతలను పంపి వాళ్ళందరినీ పోగు చేస్తాడనమాట. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఈ విధంగా రాబోతున్నటువంటి ఉగ్రతను కూడా తప్పించుకోవడానికి దేవుడు ఆయా జాతుల్లో నుండి లెక్కించడానికి వీలు లేనంతమంది లోకమంతటా
పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పశ్చాత్తాపంలోకి నడిపించి ఆయన దూతలను పంపి పోగు చేసి గొర్రెపిల్ల సింహాసనం యొద్దకు తీసుకొని పోతారన్నమాట. హల్లెలూయా. ఆ తరువాత జరుగుతుందన్నమాట, అవిధేయులందరి మీదికి ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. హలో, మహాశ్రమలలో రక్షించబడిన వాళ్ళందరూ, అంటే తప్పించబడిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి గొర్రెపిల్ల సింహాసనం యొద్దకు వచ్చేసిన తరువాత హల్లెలూయా చివరిగా ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. అవి ఎవరి మీద అంటే కేవలము అవిధేయుల మీద. ఆ మహాశ్రమలలో కూడా ప్రభువుని అంగీకరించని వారి మీద, లోక ఆరంభము నుంచి అప్పటి వరకు అవిధేయులైనటువంటి వారి మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. అది మహా ఉగ్రత అని రాయబడింది. అంతకుముందు కుమ్మరించబడిన దేవుని ఉగ్రతల కంటే అంతకుముందు ఎన్నడూ కూడా చూడని రాని ఉగ్రత అన్నమాట. అది ప్రభువే చెప్పాడు మత్తయి సువార్తలో. అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటిది రాలేదంట. ఒకసారి ఆ మాట చదివి మనం త్వరగా ముగించుకుందాం. 24వ అధ్యాయంలో అది అలాంటిది. అంతకుముందు 21వ వచనం చూడండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు నట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునో కలుగబోదు. అంత భయంకరమైనటువంటి శ్రమ, ఉగ్రత రాబోతుంది అన్నమాట. దాని నుంచి కూడా తప్పించుకోవడానికి దేవుడు ఇంకా ఆయన రాకడను దూరం చేసుకుంటా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుడిని మహిమపరుస్తాం. ఇంతకీ ఈ విషయాలని విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువు చెప్పిన పని చేయాల. ఏ పనేది? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అది చేయాలి ఇప్పుడు. హలో, ఈ ఉగ్రతలను తప్పించుకోవాలంటే అవి చేయాలి. మహాశ్రమల నుంచి కూడా తప్పించుకోవాలంటే సంఘం ఎత్తబడే దాంట్లో మనము ఉండాలి. దానికోసం మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థించాలి. అలాగనే విజ్ఞాపన మనవులు ఎవరి నిమిత్తమై బైబిల్ చేయమని చెప్తుందో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాల. మన ప్రభువైన యేసయ్య చేసినట్టు చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు చేశాడని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని, అందువలన ఆయన అంగీకరించబడ్డాడని రాయబడింది. ఆ విధంగా మనం కూడా మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేయాల. హల్లెలూయా. ఓకే, ఈడకి ఈ సందేశం అయిపోయినట్టే. అయితే దీని సందర్భాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను బుధవారం కొత్తమిట్టపాలెంకు ఉపవాస ప్రార్థనకి వెళ్ళడానికి కాసేపు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మా గదిలో, మా రూమ్లో ఒక్కడనే. ప్రభా, ఏం వాక్యం బోధించాలి ఈరోజు నేను అని ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, పిల్లల కోసము ఏడవద్దు. అది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏంటో చెప్పనా? హల్లెలూయా. ఆయా సందర్భాల్లోనే ప్రార్థన చేసేది కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? హలో హలో వింటున్నారా? ఆయా సందర్భాలు వస్తే ప్రార్థన చేసేది కాదు, ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థించాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు అనమాట. అంటే ఏంటిది?
ఇప్పుడు పరీక్షలు వచ్చాయనుకోండి, పరీక్షల సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేసేసి తర్వాత మళ్ళా చల్లారిపోతాం. పిల్లల ఉద్యోగాల కోసం సమయం వచ్చింది, ఉద్యోగాలు ప్రభా, చదువులు ముగించారు, జాబ్సీ ప్రభా అని చెప్పి ఆ సందర్భంలో ప్రార్థన చేస్తాము. ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయంలో వివాహ వయసుకు వచ్చారు, ప్రభా పెళ్ళిళ్ళు చేయను, ఆయన పెళ్ళిళ్ళు కావాలి అని ఆ సందర్భం కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు అంటున్నాడు ఏంటంటే, అనుదినము మెలకువగలిగి ప్రతి సందర్భం కోసం ప్రార్థిస్తూ ఆ సందర్భాలు వచ్చినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థించమని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? ఏం చెప్పండి? అనుదినము ప్రతి విషయం కోసం, ప్రతి సందర్భం కోసం అనుదినము మెలకువగలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ కోసం అనుదినము ప్రార్థించాలి. పరీక్షల సమయం వచ్చింది, మరి ఎక్కువగా ప్రార్థన, అదనమాట దీని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకంగా ప్రార్థన చేయడము, ఉపవాసాలు ఉండడం, తర్వాత చల్లారిపోవడం జరుగుతుంది. అందుకని ప్రతి విషయం, ప్రతి సందర్భం వారి భద్రత కోసం అనుదినం ప్రార్థించాలి, వారి శీలం కోసం అనుదినం ప్రార్థించాలి, వారి ప్రయాణాల కోసం అనుదినం ప్రార్థించాలి. ఈ లోకంలో ఉన్న భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడకుండా బిడ్డల కోసం ప్రార్థించాలి, పెద్దల కోసం ప్రార్థించాలి, పెళ్ళైన వాళ్ళ కోసం ప్రార్థించాలి, దైవజనుల కోసం ప్రార్థించాలి, పొరుగు వారి కోసం ప్రార్థించాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థించాలి, మన నివసిస్తున్న గ్రామస్తుల కోసం ప్రార్థించాలి, రక్షణ లేని మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించాలి, మనుషులందరి కోసం ప్రార్థించాలి, అనుదినము ప్రార్థించాలి. అనుదినం ప్రతి విషయం కోసం, ప్రతి సందర్భం కోసం ప్రార్థించాలి. అయితే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థించాలి. అది దేవుడు నాతో మాట్లాడింది మీకు చెప్తున్నాను, నాకు చెప్పింది మీకు చెప్తున్నా అంతే. హల్లెలూయా. అది నాకు కూడా చెప్పాడు, నాకు చెప్పింది మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు మనం అందరం కలిసి దాన్ని చేయాలా? హల్లెలూయా. సేవకులను చేయాల్సిందే, విశ్వాసులని మీరు కూడా చేయాల్సిందే. అర్థమవుతుందా? ఏమన్నా గాయమైతే కట్టుకట్టేది కాదు, గాయము అవ్వకుండానే ప్రార్థన చేసుకోవాలన్నమాట. అది చెప్పబట్ట అదేనమాట ప్రభు చెప్పింది అదే. శోధనలో పడకుండా నిమిత్తం మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అంటే శోధనలో పడకుండా ఉండే ఒక మార్గం చెప్పాడు కదా ప్రభు. శోధనలో పడకుండా నిమిత్తం మెలకువగలిగి ప్రార్థన 2 సార్లు చెప్పాడు గెత్సెమనే తోటలో నిద్రపోతున్న శిష్యులకి. కాబట్టి అసలు గాయమే అవ్వకుండా, ప్రమాదమే రాకుండా, అపాయంలో పడకుండా, బిడ్డలు పాడుగాకుండా చేసుకునే ఒక మార్గం ఉంది. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్త చేసుకునే ఒక మార్గం ఉంది. పతనమైన తర్వాత, పాడైన తర్వాత, కుటుంబాలు శిథిలమైపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. అయినా దేవుడు కనికరించి శిథిలమైన కాపురాలను కడుతున్నాడు, పతనమైన వారిని బాగు చేస్తున్నాడు, పాపలో పడిపోయిన వారిని లేవనెత్తున్నాడు, పాడు చేయబడిన బిడ్డలను దేవుడు కనికరించి బాగు చేస్తున్నాడు, ఆ కామాంధకాల చేతుల్లో పడిన వాళ్ళని విడిపిస్తున్నాడు, రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఆ జాలిగల దేవుడు. కాబట్టి అనుదినము ప్రార్థన చేయాల్సిందే. ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని కాసంత సమయాన్ని తీసుకొని ప్రార్థన చేయాలా. అనుదినం బైబిల్ చదవాలి, అనుదినం బైబిల్ ధ్యానించాలి. ఒక ప్రమాదకరమైన విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను. ఆయా గ్రూప్స్లో నుంచి
బయటికి రావాలా. 10th క్లాస్ పిల్లల గ్రూప్ అని, ఇంటర్మీడియట్ క్లాస్ గ్రూపులని, బంధువుల గ్రూపులని, ఇంటి పేరట గ్రూపులని ఏర్పాటు చేసుకొని ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తున్నాను అనమాట. వాళ్ళలో ఎవడో ఒకడు ఉంటాడు పని బాట లేనివాడు, వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళు, క్రమం లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ గ్రూప్లో. వాళ్ళకి పని బాట లేనప్పుడు ఫోన్ ఎత్తుకొని ఈ చదువుకునే బిడ్డలతో మాట్లాడుతూ ఉంటారు. పని బాట లేని వాళ్ళు ఫోన్ తీసుకొని వాళ్ళకి పొద్దుపోలేదని కష్టపడి ఇల్లు వాకిలు చిమ్ముకొని పనులు చేసుకున్న వాళ్ళతో మాటలు పెట్టుకుంటారు వ్యర్థంగా. ఏం కూర వండావు, ఉప్పేసావా, కారం వేసావా, అక్కడ చూసావా, ఇక్కడ చూసావా, వర్స్ట్ భయంకరమైన పరిస్థితులు. అవసరం లేదు. ఒకే ఒక గ్రూపు, యేసయ్య గ్రూపు. హల్లెలూయా. ఇంకొక భయంకరమైన ప్రమాదం చెప్పనా? ప్రార్థనా గ్రూపులు ఉన్నాయి. ప్రార్థనా గ్రూపుల్లో ఫోన్ నెంబర్లన్నీ తీసుకొని ఆ ప్రార్థనా గ్రూపుల్లో ఉన్నటువంటి ఆ బ్రదర్సో లేక ఆ పాస్టర్సో ఆ యొక్క వాళ్ళ చర్చికి అటెండ్ అయిన వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని వాటిని వాళ్ళకిచ్చి మీరు ఎట్లాగైనా సరే కాంటాక్ట్ చేసి వాళ్ళను మన చర్చికి నడిపించండి, వాళ్ళ దగ్గర దశంభాగాలు కట్టించండి, వాళ్ళకి జ్ఞాపకం చేయండి మన ప్రోగ్రాం గురించి. వాళ్ళకి చర్చిలో పాస్టర్ ఉన్నాడు, వాళ్ళకి చర్చిలో దశంభాగాలు ఇవ్వాలి, చర్చిలో కానుకలు ఇవ్వాలి, చర్చిలో ప్రార్థనలు ఉన్నాయి. కానీ వాళ్ళు నేర్పించేది ఏంటంటే వాళ్ళ నెంబర్లను ఆ గ్రూప్లో పెట్టి ఇదిగో ఈ నెంబర్లు కాంటాక్ట్ చేయండి, వాళ్ళని ఎట్లాగైనా పట్టుకోనండి, వాళ్ళ దగ్గర దశంభాగం ఇచ్చినట్టు చేయండి, మన ప్రోగ్రాం చూశారో లేదో మాట్లాడండి, వేకజాము లేచారేమో చెప్పండి మన ప్రోగ్రాం గురించి, మన గొప్పతనాన్ని గురించి. ఇలాగూ సమయం దొంగలించబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడిపే సమయమును దొంగలించబడుతూ ఉంది. చాలా ప్రమాదకరంగా ఉంది. ఇవన్నీ ఒక రుచ్చులుగా ఉన్నాయి ప్రియులారా. మాటేమో భలే మాట, ప్రార్థనా గ్రూపులని, కానీ జరిగేది థెఫ్ట్, దొంగతనం. ఆత్మల్ని దొంగలిస్తున్నా, దశంభాగాలు దొంగలిస్తున్నా. 10 మంది పాస్టర్లు కలిసి సంఘములు ఇవ్వాల్సిన దశంభాగాన్ని 10 భాగాలు చేసి 10 మందికి పంచుతున్నట్టు ఏర్పాటు చేస్తున్నాను. వీటన్నిటిలో నుంచి బయటికి రాకపోతే చాలా చాలా నష్టపోతాం. అసలు దేవునితో గడిపే సమయం లేకుండా పోతుంది. పని బాట లేనటువంటి వాళ్ళు గ్రూపుల్లో ఉంటారు. వాళ్ళకి ఏమి తోచుబడక బాగా చదువుకునే బిడ్డల్ని, బాగా పనులు చేసుకునే వాళ్ళని, భార్యాభర్తల సహవాసము మంచిగా మాట్లాడుకునే వాళ్ళని ఫోనులు చేసి భార్యాభర్తలు కూడా సుఖంగా ఉండలేనటువంటి దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసింది లోకం. భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం కూడా దొరకట్లే. వద్దు ప్రియులారా. ఒక గ్రూపు, యేసయ్య గ్రూపు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్లా. విశ్వాసులందరూ సంఘ కాపరితో ఉండే గ్రూపులోనే ఉండాలంతే. హల్లెలూయా. ఒకవేళ సంఘస్థులు ఎవరైనా సరే ఇలాంటి పనికి మాలిన విషయాలు మాట్లాడితే, మా టైం అంతా దొంగలిస్తున్నారు పాస్టర్ గారు వీళ్ళు, అనవసరంగా ఫోన్లు చేసి అంటే మాకు చెప్పాలి వెంటనే. ఒక సంవత్సరం ఒక దౌర్భాగ్యం సంగతి విన్నాను నేను. ఒక ఇంటికి 10 మంది పాస్టర్లు వస్తుంటారంట అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి. పరీక్షల సమయం వచ్చిందంట. ఏకజామున మొదలుపెట్టారంట ఈ 10 మంది పాస్టర్లు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ తీసుకొని, ఏం బాయ్ బాగా చదువుతున్నావా, ప్రార్థన చేస్తానుండు అని. 10 మంది ప్రార్థన చేసినప్పటికే ఇది పోయే కాలం కాస్త పోయిందనమాట. అర్థమైందా? 10 మంది ఫోన్ చేసి
బాగా చదివా నాయన, ఇది చదివా, ప్రార్థన చేస్తానని 10 మంది ప్రార్థన చేసినాడికి అసలు వీడు పేస్ట్ వేసుకున్న పేస్ట్ అట్లానే ఉంది. వాడు రెడీ అయ్యేదానికే హడావుడైపోయి పరీక్షకు పరిగెత్తా అంట. వాడికి ఇంకెక్కడ ఉంటుంది బుర్ర తినేసినే 10 మంది పాస్టర్లు కలిసే. లేకపోతే వాళ్ళు అడుగుతారు కదా, నెల మేము డబ్బులు ఇస్తుంటే మేము కనీసం మా బిడ్డ పరీక్ష రాస్తుంటే పరామర్శించలేదని. పరామర్శించకపోతే మంది వాడు బుర్ర తిని నాశనం చేసి పడేసాడు 10 మంది. సంఘ కాపరి దగ్గర ప్రార్థన, నీ విశ్వాసము ఎనఫ్, చాలు. హల్లెలూయా. నీ విశ్వాసమే గొప్పది. చపలు కొడితే మైపుతో ప్రైజ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరి ద్వారా ప్రార్థన, నీ విశ్వాసం జయమిస్తుంది. భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్న లోకంలో ఆ పిల్లవాడు పరీక్షకు రెడీ అవ్వలేకపోయాడంట. ఆ వ్యక్తి రైతు బజార్ దగ్గర ఒక చర్చ్ ఉంది, లోతరన్ చర్చి. ఆ చర్చిలో జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఆఖరాక ఆ తల్లిదండ్రులు మొత్తుకున్నారంట, పొరపాటుగా ఇచ్చేమే 10 మందికి ఫోన్ నెంబర్స్ అని. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? అందుకనే నేను వెయిట్ చేస్తాను, వాళ్ళకు ఉండాలి విశ్వాసం. పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. బర్త్డేకి వాళ్ళు జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలని ప్రార్థన చేయించుకొని ఎదురు చూస్తాను నేను. కొంతమంది బర్త్డేలు నాకు తెలుసు, కానీ నేను చేయను. కొందరు చేస్తారు, వాళ్ళ సంఘ పద్ధతులు. వాళ్ళకు విశ్వాసంతో వాళ్ళు అడిగితే వాళ్ళకి ప్రయోజనం, మేలు జరుగుతుంది. జాగ్రత్త. ఈ భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు మంచివే అన్నట్టుగా ఉండే వాటిల్లోనే భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. కాపురాలు నాశనం అవుతున్నాయి, బిడ్డలు నాశనం అవుతా ఉన్నారు, చదువులు నాశనం అవుతా ఉన్నాయి. వద్దు, జాగ్రత్త పడదాం, ప్రార్థన చేయి. దేవుడు నాతో స్పష్టంగా ఆ రోజు మాట్లాడింది అదే. ఆ ప్రత్యేకమైన సందర్భాల్లోనే కాదు, దినము ప్రార్థన చేయాలి. ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది నోట పడకుండా దినము మెలుకోగలిగే మన కోసం, మన బిడ్డల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం వాక్య ప్రకారం దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. దేవుడు అట్టి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? దయచేసి అందరూ ఒకసారి నిలబడండి. హల్లెలూయా. రబబబబబ శక్కరబబబ. దయచేసి అర్థం చేసుకోండి, ఏ రొచ్చులు అంటే రొచ్చుల్లోకి పోవద్దు. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అవి రొచ్చులు అంతే, వాటిలో ప్రయోజనం లేదు. సమయం దొంగలించబడుతోంది. దయచేసి బాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ 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 ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన. హల్లెలూయా. బాబా దయచేసి అర్థం చేసుకోండి. మీకోసం, మీ పిల్లల కోసం ప్రభు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం, పిల్లల కోసం ఏడవండి. ఆ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు, ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థించాలి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోనండి. విన్న వాక్యాన్ని బట్టి సోదరుడు ప్రేమ్ ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. మీరు ప్రార్థనలోనే ఉండండి, ఒక మంచి తీర్మానంతో ఉండండి. ఈ విషయాల్లో తప్పనిసరిగా బయటపడాలా. అడగండి, ప్రభువా మేము కానీ మా బిడ్డలు కానీ వీటిల్లో మేము పడకూడదు నాయనా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, దగ్గర తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము నాయన శోధనలో ప్రవేశించుకున్నట్లు
నాయన మెలకువగలిగిన ఆయన మేము నాయన ప్రార్థించటకు మీకు కృప దయచేయండి ప్రభా. నాయన శ్రమల కాలాలు ప్రభా నాయన ముందున్నాయి నాయన, వాటిలో నా తండ్రి మేము నాయన పడకుండా ప్రభా ఎత్తబడే సంఘంలో నా తండ్రి మేము ఉండడానికి మా తండ్రి అనుదినము ప్రభా నాయన మేము ప్రార్థనలో నా తండ్రి ఉండడానికి మీ కృప దయచేయండి. మీరు ఇచ్చిన వాక్కును బట్టి ప్రభా, యెరూషలేము కుమార్తెలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయడానికి మీ సెలవుచిన ప్రకారం తండ్రి మేము నాయన మా కోసము నాయన మా బిడ్డల కోసం మా కుటుంబాల కోసం నాయన మీరు మాకు ఇచ్చిన ప్రతి నాయన పరిస్థితిని బట్టి నాయన మేము ఎల్లప్పుడూ ప్రభా ప్రార్థన చేయడానికి మీ కృప దయచేయండి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రభా ప్రార్థనలో ఉండక మీ కృప దయచేయండి ప్రభా. దేవా మా దాగు చోటు నాయన మీరే ప్రభా. ఎల్లప్పుడూ నాయన మీలో మేము దాగుకునే వారమే ప్రభా. దేవా మీకు వందనాలు తండ్రి. మీలో నిలిచిన వారుగా నా తండ్రి నాయన మేము నాయన వాక్యానుసారమైన ప్రార్థనలో నాయన మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆలోచనలు బట్టి నాయన మీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు తండ్రి. మీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన నాయన మెలకువలను బట్టి ఆలోచనలు బట్టి వాక్యానుసారమైన ఆలోచనలు బట్టి మీకు స్తోత్రం. వాటి ప్రకారం నాయన మేము నాయన జాగ్రత్త కలిగి నాయన జీవించడానికి సహాయం చేయండి. అజ్ఞానుల వలె కాకుండా నాయన జ్ఞానుల వలె ప్రభా సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకుంటూ నాయన యేసయ్యా మీ వందనాలు తండ్రి. నాయన మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన ప్రభా సమయాన్ని, మీరు మాకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని, మీరు మాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బహు జాగ్రత్తగా నాయన వాక్యానుసారం కాపాడుకుంటూ నాయన వాటిలో నాయన మేము నాయన ప్రభా ఒక క్షేమకరమైన పరిస్థితి అనుభవించడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నాయన మాకు అవసరమైన ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి మాకు అవసరమైన మీ ఆత్మ సన్నిధి, మీ ఆత్మ సహాయము నా తండ్రి మాకు చాలినంత నాయన మీ కృప నాయన మాకు దయచేయమని మీరు తెలియజేసిన ప్రార్థనా జీవితాల్లో నాయన మమ్మల్ని స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని